ఆర్థర్ సి క్లార్క్ సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తులలో ఒకడుగా చెప్పబడిన రచయిత ఆర్థర్ సి క్లార్క్. ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో భాగంగా ఆర్థర్ సి క్లార్క్ గురించి చెప్తాను. ఈయన రాసిన గొప్ప పుస్తకాలు చైల్డ్హుడ్స్ అండ్ 2001 ఎ స్పేస్ ఒడిస్సీ సిరీస్ 4 పుస్తకాలు, 2061 అని, 2361 అని, ఇలా 4 నవలలు, ఒక గొప్ప కథ 9 బిలియన్ నేమ్స్ ఆఫ్ రామా అని, రెండవు విత్ రామా, ఇలాంటి గొప్ప కథలు రాశారు. ఈయన సుమారు 110 కథలు, కనీసం 20-30 నవలలు రాశారు. స్పేస్ ఫిక్షన్లో సినిమాలు మోస్ట్ ఫేమస్ 2001 ఎ స్పేస్ ఒడిస్సీ ఆస్కార్ అవార్డు పొందినది, తీయటంలో బాధ్యత వహించారు. భవిష్యత్తులో జరిగే ప్రగతికి అంతటికి ప్రిడిక్షన్స్ చెప్పారు. ప్రస్తుతం మనం వాడుతున్న శాటిలైట్ కమ్యూనికేషన్ గురించి చెప్పారు. అలాంటి ఆర్థర్ సి క్లార్క్ గురించి ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో పరిచయం చేస్తాను. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు. హలో, అందరికీ నమస్కారం. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు ఆర్థర్ సి క్లార్క్, ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత, సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తులలో ఒకడుగా చెప్పబడే వాడు. అలాంటి వాడు ఆర్థర్ సి క్లార్క్. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆయన రచనలో లక్షణాల గురించి చెప్పుకుందాం. ఈ ఆర్థర్ సి క్లార్క్ ఇంగ్లీష్ పౌరుడు. ఇంగ్లాండ్లో పుట్టాడు అతను. ఇంగ్లాండ్లోని సోమర్సెట్లోని మైన్ హెడ్ అనే ఊళ్ళో 16 డిసెంబర్ 1917లో పుట్టాడు ఆయన. తర్వాత జీవితం 1951 నుంచి ఆయన శ్రీలంకలో సెటిల్ అయ్యాడు. 19 మార్చి 2008న శ్రీలంక కొలంబోలో మరణించారు. అంటే ఈయన ఇంగ్లాండ్లో పుట్టిన శ్రీలంకలో సెటిల్ అయ్యారు. ఇతనికి ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ నవలలు 2001 స్పేస్ ఒడిస్సీ సిరీస్ నవలలు 4 రాశారు. ఆ రకంగా ఈయనకి శాశ్వతమైన కీర్తి ఉంది. అలాగే రాండవూ విత్ రామా అనే సిరీస్ పుస్తకాలు రాశారు, నవలలు. ఇది కాకుండా 110 కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు రాశారు. ఆర్థర్ సి క్లార్క్ చిన్నప్పటి నుంచి అతనికి సైన్స్ ఆసక్తి ఉండేది. తన టెలిస్కోప్ తానే తయారు చేసుకుని చంద్రగ్రహాన్ని చూసేవాట. దాన్ని అంతా మ్యాప్ చేసేట ఆయన. 1930-41లో అతను వేరే పై చదువులు కాకుండా ఆడిటర్గా పనిచేశాడు బ్రిటిష్ గవర్నమెంట్ కింద. ఆ తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో రాడార్ ఇన్స్ట్రక్టర్గా, టెక్నీషియన్గా పనిచేశారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం వచ్చే రోజుల్లో రాడార్ కొత్తగా వచ్చింది. ఆ రాడారు ఇన్స్ట్రక్టర్గా చేసిన అనుభవాలే ఆర్థర్ క్లార్క్ తర్వాత సైన్స్ ఫిక్షన్లో ఇంటర్ గెలాక్టిక్ ట్రావెల్ ఇలాంటి వాటి గురించి చాలా ఆథెంటిక్గా రాయటానికి తోడ్పడ్డాయేమో అంటారు. 1945లో ఆయన కమ్యూనికేషన్ శాటిలైట్స్ మీద పేపర్ రాశాడు. అది ఆయన ఏమన్నాడంటే, భూమి పైన ఎగిరే శాటిలైట్స్లోంచి సమాచార వ్యవస్థ భూమి అంతటికి చేర్చే అవకాశం ఉంది అని రాశాడు. అప్పుడు అందరూ దాన్ని నమ్మలేదు. అది తర్వాత నిజమైంది. 1955కి మొదటి శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చింది. అంటే ఉపగ్రహాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఆయన ప్రిడిక్ట్ చేశాడు, కనిపెట్టాడు. అందుకనే ఇప్పుడు భూమధ్య రేఖ మీద జియోసెంట్రిక్, భూమి తిరుగుతున్న ఎప్పుడు అదే పొజిషన్లో ఉండే శాటిలైట్స్ ఉన్నాయి. వాటిని ఆ భూమధ్య రేఖ మీద ఉన్న ఆర్బిట్ని క్లార్క్ ఆర్బిట్ అని పేరు పెట్టారు. ఈ ప్రస్తుతం మనము ఈ శాటిలైట్స్ ద్వారా సమాచారం మొత్తం ప్రపంచం అంతా చాలా వేగంగా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందని అందరికీ తెలుసు. టెలివిజన్ కానీ, ఫోన్లు కానీ, వాతావరణం కానీ, మ్యాపింగ్స్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, ఇవన్నీ కూడా శాటిలైట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అది ఆయన ప్రిడిక్ట్ చేశాడు. ఈయనకి
మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో 1945లో డిగ్రీ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి అండర్ వాటర్ సీ అంటే సముద్రం అడుగున పరిశోధనలు కూడా ఇష్టము. అందుకని ఆయన కొలంబోలో వెళ్ళి సముద్రం అడుగున డైవింగ్ చేయటం, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, సముద్రం అడుగున ఫోటోలు తీయటం ఇలాంటివి చేసేవాడు. అందుకని ఆయన సిలోన్లో, అప్పుడు సిలోన్ అనేవాడు శ్రీలంకను, అక్కడ కొలంబోలో సెటిల్ అయ్యారు. అంటే 1951 దాకా ఆయన కొలంబోలోనే ఉండి నవలలన్నీ రాశారు. తర్వాత సినిమాలు తీశారు. అండర్ వాటర్ డైవింగ్ అది కూడా హాబీగా చేశాడు. స్టాన్లీ కుబ్రిక్ అనే ప్రఖ్యాత సినిమా డైరెక్టర్తో కలిసి 1968లో 2001 ఏ స్పేస్ ఒడిస్సీ, 2001 ఒక గొప్ప అంతరిక్ష ప్రయాణం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేటువంటి సినిమా తీశారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చాలా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే ఉన్న సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఆస్కార్ అవార్డు విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది. స్టాన్లీ కుబ్రిక్ అనే ఆయన ఈ స్పేస్ ఒడిస్సీ సినిమా తీశారు. ఇది కాకుండా ఆయన తర్వాత ఆ సినిమా బట్టి నవల రాశారు. ముందు సినిమా వచ్చింది, తర్వాత నవల రాశారు. ఒడిస్సీ 2 1982లో రాశారు. 2081 ఒడిస్సీ 3, తర్వాత ఈ మధ్య 1997లో 3001 ఫైనల్ ఒడిస్సీ. ఇలా మొత్తం ఈ ఒడిస్సీ స్పేస్ ప్రయాణాల మీద 4 పుస్తకాలు రాశారు. ఈయన పుస్తకాల లక్షణం ఏంటంటే హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ ఉంటుంది. సైంటిఫిక్ డీటెయిల్స్ చాలా ప్లాసిబుల్గా, నమ్మదగినవిగా ఉంటాయి, సాధ్యమైనవిగా ఉంటాయి. అంతరిక్షయానాలు ఉదాహరణకి ఈయన రాసినటువంటి స్పేస్ ఒడిస్సీలో హైబర్నేషన్ అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. సుదూర ప్రయాణాలకి ఎక్కువ శరీరంలోని మెటబాలిజం ఖర్చు కాకుండా హైబర్నేషన్ అనే ప్రక్రియతో వెళ్ళవచ్చు అని చెప్పేసి ప్రపోజల్స్ ఉన్నాయి. సో ఈ స్పేస్ ఒడిస్సీ సినిమాలో ఆస్ట్రోనాట్స్ని హైబర్నేషన్లో ఉంచారు. అంటే వాళ్ళ ఊపిరి చాలా తక్కువగా ఉంటుంది, పల్స్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది, హైపోథెర్మియా టెంపరేచర్ బాగా తగ్గించుతారు. ఈ హైబర్నేషన్ గురించి రాస్తారు. అలాగే ఆన్ బోర్డ్ కంప్యూటర్ ఉంటుంది, HAL హాల్ కంప్యూటర్. ఈ హాల్ కంప్యూటరు అంతరిక్ష యాత్రికులు నిద్రపోతున్నప్పుడు ఒక యాత్రికుడే మేల్కొని ఉంటాడు, మిగతా వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు దీర్ఘ ప్రయాణానికి. అలాంటప్పుడు ఈ హాల్ కంప్యూటర్ కృత్రిమ మేధతో ఈ అంతరిక్ష నౌకను నడుపుతూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లోనే కృత్రిమ మేధ గురించి, ఇలాంటి వాటి గురించి ఆయన చాలా డీటెయిల్డ్గా వర్ణించి రాశారంటే ఆయన మేధస్సు ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రకంగా ఈయన ఫేమస్. ఇలా 4 ఒడిస్సీ సిరీస్ కూడా ఆర్థర్ క్లార్క్ నవలలుగా వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏలియన్స్, గ్రహాంతర జీవులు, గ్రహాంతర నాగరికతలు, సుదూర నాగరికతలు వచ్చి మనుషులని ప్రభావితం చేయటం. మానవులకి ఈ ఏలియన్స్కి మధ్య ఇంటరాక్షన్ గురించి ఆయన ఎక్కువగా రాశారు. ఇది చైల్డ్హుడ్ ఆఫ్ రామా అనే నవల్లో కనిపిస్తుంది. స్పేస్ ఒడిస్సీలో అయితే అంతరిక్షంలో ప్రయాణాలు, సుదూర అంతరిక్ష నాగరికతలు, మన భూమి మీద, చంద్రుడి మీద, జూపిటర్ మీద మోనోలిత్స్ అనేటువంటి ఒక రకమైనటువంటి శిలలు, మోనోలిత్స్ ఏకశిల అనుకోండి, అలాంటివి పెడతారు. వాటిని బట్టి మానవులకి విజ్ఞానం పెరుగుతుంది. ఈ రకంగా ఆయన రాస్తారు. గ్రహాంతర నాగరికతలతో మనిషి సంబంధం అని. అసిమోవ్ కథలు చూస్తే మనకి ఎక్కడ గ్రహాంతర జీవుల గురించి ప్రస్తావన ఉండదు. గ్రహాంతర యానాలు ఉంటాయి కానీ గ్రహాంతర జీవుల ప్రస్తావన ఉండదు. ఇక్కడ ఎక్కువగా గ్రహాంతర నాగరికతల ప్రస్తావన ఉంటుంది. అయితే స్పేస్ ఒడిస్సీ సినిమాలో ఏంటంటే ఒక 4 లక్షల సంవత్సరాల క్రితం కథ మొదలవుతుంది. అప్పుడు ఆఫ్రికాలో అనాగరిక మానవులు వేటాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి మన పరికరాలు వాడటం కానీ, రాతి పరికరాలు వాడటం కానీ ఏమి తెలియదు. వాళ్ళకి ఒక పెద్ద గుట్టలో మోనోలిత్ ఒకటి కనిపిస్తుంది.
ఆ మోనోలిత్ని పట్టుకున్నప్పుడు ఆ ఆదిమ మానవుడు వాళ్ళు కోతుల్లాగానే ఉంటారు. అతన్ని మూన్ వాచర్ అని పేరు పెట్టాడు ఆయన. అతనికి అది ముట్టుకోగానే అతనికి ఒక రకమైనటువంటి తెలివితేటలు వస్తాయి. అతను బోన్స్తో తయారు చేసి ఆయుధంగా తయారు చేసి తన యొక్క ప్రత్యర్థులను కొట్టడం, వేటాడటం, చంపడం చేస్తుంటాడు. అది మొదటి సీన్. అక్కడి నుంచి ఒక్కసారి ఆ బోనుని ఆకాశంలో విసిరితే అదే స్పేస్ షిప్గా మారుతుంది. అంటే ఎప్పుడో 4 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కథ 1999లో అది మూన్కి అంతరిక్ష షిప్ లాగా వెళ్తూ ఉంటుంది. అంతరిక్షంలో చంద్ర గ్రహం మీద ఒక క్రాటర్లో ఏదో మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వర్తమానం వచ్చి భూమి నుంచి పంపిస్తారు అంతరిక్ష నౌకని. ఆ అంతరిక్ష నౌక అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక మోనోలిత్ కనిపిస్తుంది. ఆ మోనోలిత్ని పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒక కిరణం వచ్చి, సుదూర కిరణం, అది జూపిటర్ గ్రహం నుంచి వచ్చి వాళ్ళ మీద పడుతుంది. అది జూపిటర్ గ్రహానికి లీడింగ్ చేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు జూపిటర్ గ్రహానికి ప్రయాణం చేస్తారు. ఈ అంతరిక్ష నౌక కెప్టెన్ పీటర్ ఫ్లాయిడ్ అనే అతను జూపిటర్ గ్రహానికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ అంతరిక్ష నౌకలో హాల్ అనే కంప్యూటర్ ఉంటుంది. అది చాలా ఉపయోగంగా ఉంటుంది, కానీ తప్పు సమాచారం ఇస్తూ ఉంటుంది. అది మాట్లాడుతూ ఉంటుంది అంతరిక్ష నౌక నుంచి, నౌకలోని ఏఈ సిస్టమ్ అనేది చెడిపోయింది, అది మీరు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇద్దరు నౌకలో హైబర్నేషన్లో ఉంటారు. అందుకని అతను ఈ కెప్టెన్ ఫ్లాయిడ్ అనే ఆయన, బౌమన్ అనుకుంటా, అతను ఈవీఏ ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ కోసం బయటకు వెళ్ళి దాన్ని రిపేర్ చేసి తీసుకొస్తాడు. ఆ కంప్యూటర్ పూర్తిగా మాల్ ఫంక్షన్ చేస్తుంది. కింద నుంచి భూమి నుంచి సమాచారం వస్తుంది, హాల్ కంప్యూటర్ మాల్ ఫంక్షన్ చేస్తుంది, దాన్ని ఇనాక్టివేట్ చేయమని. ఆ ఇనాక్టివేట్ చేయటం, దాంతో ఫైటింగ్, దాంతో కొంచెం అనుమానం హాల్ కంప్యూటర్ ఏదో చేస్తుందని. ఆ తర్వాత అది ఇనాక్టివేట్ అయిపోయిన తర్వాత అతను ఒక్కడే మాన్యువల్గా ఆ షిప్ని తీసుకుని జూపిటర్ గ్రహం మీద, జూపిటర్ ఉపగ్రహం ఏదో ఉంటుంది అక్కడ చేసి ఆ మోనోలిత్ని చూస్తాడు. ఆ మోనోలిత్ని పట్టుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఒక స్టార్ గేట్, ఇప్పుడు పోర్టల్స్ అంటున్నారు, మరొక గెలాక్సీలోకి ప్రయాణం చేస్తాడు. అంటే ఏదో ఒక సుదూరం గెలాక్సీల్లోని నాగరికత ఆ మోనోలిత్ని అన్ని చోట్ల పెడుతుంది. దాన్ని బట్టి అతను వెంటనే భూమికి వర్తమానం ఇస్తాడు, నేను వేరే స్టార్ గేట్లోకి వెళ్ళిపోతున్నాను, వేరే గెలాక్సీకి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ వందల కొద్దీ స్టార్స్ ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, వేరే అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాను. క్రమంగా అతను మారిపోతాడు. అతనే స్టార్ చైల్డ్, ఒక రకమైనటువంటి స్టార్ చైల్డ్ బేబీలాగా తయారవుతాడు, నక్షత్ర శిశువు అనుకోవచ్చు. అతను మళ్ళీ సుదూర గెలాక్సీలని, వేరే ప్రపంచాలని, వేరే విశ్వాలని పరిశోధించడానికి మళ్ళీ పుట్టిన చైల్డ్ అన్నమాట. సూక్ష్మంగా చెప్తే ఒడెస్సీ సిరీస్ కథ, స్పేస్ షిప్స్ ఇలాగే ఉంటాయి. ఈ కథ జస్ట్ చాలా క్లుప్తంగా చెప్పాను. ఇది 2001 స్పేస్ ఒడిస్సీలో మొట్టమొదటి భాగం అయితే, తర్వాత వరుసగా ఆయన రాసుకుంటూ వెళ్ళారు. అది చదివి తీరాల్సిందే. ఆ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కూడా అవి చాలా ఒక 20 ఏళ్ళ క్రితం తీసిన ప్రస్తుత సైన్స్ ఫిక్షన్ సినిమాలు కథలకి ధీటుగా రాశారు. చాలా మటుకు ఆథెంటిక్గా రాశారు. ఇది కాకుండా చైల్డ్హుడ్స్ ఎండ్ అనేది కూడా ఆర్థర్ క్లార్క్ యొక్క చాలా ప్రఖ్యాతి చెందిన నవల. అది కూడా ఇలాగే గ్రహాంతర జీవులు వచ్చేసి భూమిలో ఆక్యుపై చేసి మానవులతో కలిసి జీవించటం, మానవులతో కలిసిన నాగరికత పరిఢవిల్లటం ఎలా ఉంటుంది. అలాగే రెండెవూ విత్ రామ, రామ, గార్డెన్ ఆఫ్ రామ అండ్ రామ రివీల్డ్, ఇలాంటి సిరీస్ కూడా ఈయన రాశారు. ఇవి తప్పకుండా చదవాల్సినవి. ఈయన సైన్స్ ఫిక్షన్ నవలలు కాకుండా కథలు కూడా రాశారు. కథల్లో చాలా గుర్తుంచుకోవాల్సింది 9 బిలియన్ నేమ్స్ ఆఫ్ గాడ్. 9 బిలియన్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్ అంటే ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీంట్లో లామాలు ఉంటారు, బౌద్ధ లామాలు.
వాళ్ళు ఇద్దరు సైంటిస్టుల్ని కంప్యూటర్ స్పెషలిస్ట్ని పిలిచి ఒక పని అప్పగిస్తారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన అక్షరాలు ఉంటాయి వాళ్ళ మతంలో. 9 బిలియన్స్, బిలియన్ అంటే ఎన్నో కోట్లు. ఈ 9 బిలియన్ పేర్లు దేవుడివి వాళ్ళ ఆల్ఫాబెట్లో రాస్తే ప్రపంచం అంతా అంతమైపోతుందని వాళ్ళ విశ్వాసం. అయితే ఆ 9 బిలియన్ పేర్లు రాయాలి అంటే దేవుడి పేర్లు 10,000 సంవత్సరాలు పడుతుందట. దాన్ని కంప్యూటర్లో రాయమని వాళ్ళు వీళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అది పని చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళకి అనుమానం నిజంగా అది అలా జరుగుతుందా అనేసి ఆ 9 బిలియన్ పేర్లని ఒక్కొక్క పేర్లో 9 అక్షరాలు ఉండాలి. అది వాళ్ళు చివరిలోకి ఫినిష్ చేసరికి వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఆ ప్రింట్అవుట్ వచ్చే టైంకి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. నిజంగా జరుగుతుందా లేదా అని చూస్తారు. వాళ్ళలో ఒకడు ఆకాశం కేసు చూస్తాడు. 9 బిలియన్ పేర్లు వాళ్ళ కంప్యూటర్లో రాయటం అయిపోయింది. ఆకాశం కేసు చూస్తే ఒక్కొక్క నక్షత్రం ఆరిపోతూ ఉంటుంది. ఇది క్లార్క్ రాసిన గొప్ప కథల్లో ఎన్నుకోదగిందిగా చెప్తారు. ఎట్లాగైతే ఐజాక్ ఎసిమోవ్ నైట్ ఫాల్ గొప్ప కథ, సైన్స్ ఫిక్షన్లో ఈ 9 బిలియన్స్ నేమ్ ఆఫ్ గాడ్ అనేది కూడా గొప్ప కథ. ఈ రకంగా ఆయన నవలలు, కథలు ఎక్కువగా ఒడిస్సీ, స్పేస్ ఒడిస్సీ నవలు రాశారు. క్లార్క్ ప్రిడిక్షన్స్ ఏంటంటే ఈయన ఆ రోజుల్లోనే శాటిలైట్ కమ్యూనికేషన్స్ గురించి చెప్పారు. అవి నిజమైనాయి. ఇది కాకుండా ఈయన గ్లోబల్ లైబ్రరీ ఒకటి వస్తుందని, శాటిలైట్ కమ్యూనికేషన్ కాకుండా గ్లోబల్ లైబ్రరీ అంటే ఇప్పుడు మన ఇంటర్నెట్కి మనం గూగుల్ లాంటి వాటిలో ఇన్ఫర్మేషన్ ఎలా వెతుక్కుంటున్నామో, విజ్ఞానం షేర్ చేసుకుంటున్నామో అవన్నీ ఆయన ప్రిడిక్ట్ చేశారు. సెల్ ఫోన్ టెక్నాలజీ ప్రిడిక్ట్ చేశారు. ఇవన్నీ ఆయన రాశారు. తర్వాత ఈయన క్లార్క్ న్యాయాలు అని ఉన్నాయి. క్లార్క్ న్యాయాలంటే అవి కూడా ఫేమస్. లాస్ ఆఫ్ రోబోటిక్స్ లాగా క్లార్క్ న్యాయాలు 3 ఉన్నాయి. అవి ఏంటంటే పేరు ప్రఖ్యాతులున్న పెద్ద వయసు సైంటిస్టు ఏదైనా తప్పకుండా జరుగుతుంది అంటే అది నిజం కావటం తథ్యం. అతను ఏదో ఒకటి అసాధ్యం ఉంటే అది తప్పు కావచ్చు. 2 సాధ్యమైన విషయపు పరిధులు కనుగొనాలంటే వాటిని అసాధ్యమైన వాటిని ఇంకాస్త ముందుకు తీసుకుపోవాలి. 3 పూర్తిగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ మ్యాజిక్కి తేడా లేదు. పూర్తిగా అభివృద్ధి చెందిన టెక్నాలజీకి మ్యాజిక్కి తేడా లేదు. ఇలా 3 న్యాయాలు అని చెప్పారు. దీన్ని క్లార్క్ న్యాయాలు అంటారు. కాబట్టి క్లార్క్ యొక్క ప్రిడిక్షన్స్, క్లార్క్ యొక్క న్యాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఈయన చివరిలో అండర్ వాటర్ డైవింగ్లో చేస్తూ శ్రీలంకలో ఉన్నారు. ఈయన ఫ్రెండ్ ఒక ఆయనతో, ఆయన పేరు ఏదో ఉంది, అతనితో కలిసి ఆయన ఒక షిప్ కనుక్కున్నారు. సీ అడుగున మునిగిపోయిన ఒక షిప్పు. ఆ తర్వాత దాంట్లో వెండి నాణాలు ఇలాంటివన్నీ పురాతన వస్తువులు దొరికినాయి. అది ఔరంగజేబు యొక్క నౌక అని అనుకున్నారు. ఆ రోజుల్లోనే ఆయనకు ఒకసారి పక్షవాతం వచ్చి మళ్ళీ తగ్గింది. ఆ రకంగా ఆయన చివరిదాకా సైన్స్ ఫిక్షన్ కథలు, నవలు రాస్తూ 1992 మార్చి 19న చనిపోయారు. ఇది సూక్ష్మంగా ఆర్థర్ సి క్లార్క్ యొక్క నవలలు, కథలు. క్లార్క్ ప్రిడిక్షన్స్ గురించి చెప్పాను. తర్వాత శ్రీలంకలో క్లార్క్ ఇంకొక నవల ది ఫౌంటైన్స్ ఆఫ్ ప్యారడైజ్ అన్న నవల కూడా రాశాడు. ఈ నవల్లో క్లార్క్ స్పేస్ ఎలివేటర్ అనే ఒక ఐడియాని ప్రతిపాదించాడు. అది ఇప్పుడు నిజం కాలేదు. స్పేస్ ఎలివేటర్ అంటే భూమి నుంచి పైకి ఒక లిఫ్ట్ లాంటిది. ఈ భూమి ఉపరితలం నుంచి రోదస్లోకి ప్రయాణించడానికి రాకెట్స్ వదలకుండా ఈ స్పేస్ ఎలివేటరు పెట్టచ్చు అని అది క్లార్క్ ప్రపోజ్ చేశాడు. ఈ ఐడియా తన వారసత్వంలో ముఖ్యమైన అంశమైన క్లార్క్ నమ్మకం. అంటే జియో స్టేషన్ శాటిలైట్స్ కంటే ముఖ్యమైన ఐడియా అనుకున్నాం, కానీ ఈ స్పేస్ ఎలివేటర్స్ అనేవి ఇంకా ఎవరు తయారు చేయలేదు. దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ స్పేస్ ఎలివేటర్లో వాతావరణ మార్పులు, తర్వాత
ఇలాంటివన్నీ వచ్చి ఆ స్పేస్ ఎలివేటర్ సరిగ్గా నడవకపోతే అందుకని స్పేస్ ఎలివేటర్స్ ఐడియా మాత్రం నడవలేదు. ఈ స్పేస్ ఎలివేటర్ గురించి నేను నా సైన్స్ ఫిక్షన్ సిరీస్ వార్ ఫర్ మార్స్ బ్లూ అండ్ గ్రీన్లో రాశాను. స్పేస్ ఎలివేటర్ ఒకటి తయారు చేసి పాడైపోయి ఉంటుంది. దాని ద్వారా మార్స్ నుంచి ఈ సమూరా అతని అనుచరులు భూమిలోకి ప్రవేశిస్తారు హనీ ఆమ్రపాలని వెతుక్కోవడానికి. ఇది స్పేస్ ఎలివేటర్ అనేది కూడా క్లార్క్ యొక్క ముఖ్యమైన ఐడియాస్లో ఒకటి. ఈ విధంగా ఆర్థర్ సి క్లార్క్ 2001 స్పేస్ ఒడెస్సీ ఒడెస్సీ సిరీస్ నవలలు ఇవన్నీ రాశారు. అవి అందరూ చదివి సైన్స్ ఫిక్షన్ యొక్క గొప్పతనాన్ని, ప్రిడిక్టివ్ ఎబిలిటీ ముందే చెప్పటం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్లో రాసినవన్నీ ముందు నిజం అవుతాయి. అది గొప్ప సైన్స్ ఫిక్షన్ రైటర్ లక్షణం. అలాగే గొప్ప కథలు రాశారు. ఈయన లెగసీ గొప్ప సినిమాల్లోనూ, ఒడెస్సీ సినిమాల్లోనూ, గొప్ప నవల్లోనూ, ఆయన యొక్క జోస్యాలు క్లార్క్ ప్రిడిక్షన్స్లోనూ నిజమైంది. ఈయన ఈ రకంగా సైన్స్ ఫిక్షన్ రచయితల్లో చాలా ముఖ్యమైనటువంటి త్రిమూర్తుల్లో ఒకడుగా పేరుగాంచారు. ఇది ఆర్థర్ సి క్లార్క్ గురించి క్లుప్తంగా పరిచయం. మళ్ళీ వచ్చేసారి సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తుల్లో మూడవ వాడైన రాబర్ట్ హెన్లీ గురించి చెప్తాను. ఆర్థర్ సి క్లార్క్ సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి విన్నారు. నేను డాక్టర్ మధు చిత్తరువు. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్.